నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ఒక షో కోసం జానీ మాస్టర్తో పాటు మరొక ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు బస చేసిన హోటల్లో జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విషయాన్ని బయట ఎవ్వరికీ చెప్పొద్దంటూ బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆరోపణలు చేస్తున్న యువతి 2017లోనే ఓ ఛానల్లో ప్రసారమైన ప్రముఖ డాన్స్ షోలో జానీ మాస్టర్ కు పరిచయం అయినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఆయన టీం యువతికి ఫోన్ కాల్ చేశారు. 2019లో జానీ మాస్టర్ టీంలో సదరు యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. ఒక షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు బస చేసిన హోటల్లో జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్ లో ఉంది. ఈ విషయాన్ని బయట ఎవ్వరికి చెప్పవద్దంటూ బెదిరింపులు కూడా చేశారని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్ సమయంలో కూడా అతడు చెప్పినట్లు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులకు చెప్పిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. తరచూ తనపై జానీ మాస్టర్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపింది. మతం మార్చుకొని తన్ని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బలవంతం చేశాడని ఆమె వివరించింది. వీటికి ఒప్పుకోకపోవడంతో జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని తెలిపింది. ఆగస్టు 28న ఒక వింత పార్సిల్ వచ్చిందని, పేరు లేకుండా తన ఇంటి తలుపుకు వేలాడదీయబడి ఉందని, దాని లోపల కంగ్రాచులేషన్స్ ఫర్ సన్, బీ కేర్ఫుల్ అని రాసి ఉందని బాధితురాలు వెల్లడించింది. రాయదుర్గంలో కేసు నార్సింగ్కి బదిలీ కాగా జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదైంది. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు 506 గాయపరచడం 323 క్లాస్ 2 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టేయడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు. అవుట్డోర్ షూటింగ్ లో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతి పేర్కొంది. జీరో ఎఫ్ఐఆర్ ని నమోదు చేసిన నార్సింగి పోలీసులు స్టేషన్ లో కేసును ట్రాన్స్ఫర్ చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో తాను కొరియోగ్రాఫర్ గా చేస్తున్నానని యువతి తెలిపింది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్ తో పాటు హైదరాబాద్, నార్సింగిలో తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని యువతి పేర్కొంది.